హాయ్ గైస్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ నివిలాన్. సో ఈరోజు మనతో స్టూడియోలో రేవంత్ గారు ఉన్నారు. రేవంత్ చెలమల గారు ఆల్రెడీ మీ అందరికి తెలిసే ఉంటుంది. ఫైనాన్షియల్ అడ్వైజర్ అండ్ వెల్త్ మేనేజర్. మనందరం గ్రాడ్యుయేట్స్ అయ్యి తర్వాత బిజినెస్ మైండ్తో ఉండి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, డబ్బులు ఎలా సంపాదించుకోవాలి, వెల్త్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఇలాంటి బోల్డ్ అన్ని కన్ఫ్యూజన్స్ ఉంటాయి. వీటన్నిటి మీద మాట్లాడాలంటే ఖచ్చితంగా రేవంత్ గారు అయితేనే కరెక్ట్. కాబట్టి సో ఇవాళ మనం సార్తో ఉన్నాం. సార్తో మాట్లాడి ప్రతి ఒక్క విషయానికి కంక్లూజన్ ఏంటి, క్లారిటీ ఏంటి అనేది తెలుసుకుందాం. హాయ్ సార్. నమస్తే అండి. అండ్ నేను ఒక బేసిక్ గ్రౌండెడ్ క్వశ్చన్ అడుగుతాను ప్లీజ్. అంటే ఎక్కడైతే మా ఫ్రెండ్స్ అండ్ ఎవరైతే Sure. కూర్చొని ఉంటారో వాళ్ళందరూ ఏం మాట్లాడుకుంటారు అంటే, అరే మనం ఈ జాబులు ఇదంతా చేస్తే మన లైఫ్లో సస్టైన్ కాదు కదా, ఎంతో కొంత మనం సంపాదించే దాంట్లో ఏదో ఒక దాంట్లో ఇన్వెస్ట్ చేసి వదిలేరా, నువ్వు దాన్ని మర్చిపో, అది ఒక 5-10 సంవత్సరాల తర్వాత అదే నీకు హ్యూజ్ అమౌంట్ అవుతుంది అని ఇట్లా మాట్లాడుకుంటూ ఉంటారు. అసలు దీన్ని ఎట్లా మనం అది చేయాలి సార్? నైస్ క్వశ్చన్. నేను చాలా సార్లు ఇది నేను విడిగా క్లయింట్స్ తో మాట్లాడాను కానీ కెమెరా ముందు మాట్లాడాలి ఈ పాయింట్ గురించి. Yeah. సో చాలా మంది ఇదే అంటారు, సార్ ఏమని సార్ పెట్టి వదిలేస్తే ఒక టైంకి పెట్టి మర్చిపోతుందే వద్ది కదా అని చెప్పి. Yes. సెన్సెక్స్ లో 30 కంపెనీలు ఉంటాయి. Okay. అది పెట్టిన దగ్గర నుంచి కాన్స్టెంట్ గా ఉన్న కంపెనీలు 3. మిగతా వాటికి ఏమైంది? 30 కంపెనీలు ఏమయ్యాయి? 30 కంపెనీలు సెన్సెక్స్ లో లిస్ట్ అయి ఉంటాయి. ఫస్ట్ సెన్సెక్స్ లిస్ట్ అయినప్పుడు 30 వాటిల్లో 3 సస్టైన్ అయినాయి. ఇప్పటికీ దే కీప్ ఆన్ చేంజింగ్. ఇప్పుడు మనము ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో చూసి మాట్లాడుకున్నప్పుడు ఇన్ఫోసిస్లో అప్పుడంట అంత పెట్టుంటే అంట ఇంత రిటర్న్స్ వచ్చాయంట అని చెప్పేసి మాట్లాడుతున్నాం కదా. ఆ రోజు ఏడని చెప్పాడా ఎంత రిటర్న్స్ ఇస్తుందని? ఆ టైంలో ఇన్ఫోసిస్ ఒకటే ఉందా, మిగతా లేవా? మరి మిగతా కంపెనీ గురించి ఎందుకు మాట్లాడట్లే? నువ్వు వెళ్ళి కరెక్ట్గా ఇన్ఫోసిస్లోనే పెట్టుబడి పెడతావా? ఆపోజిట్ ఉన్న దాంట్లో కూడా పెట్టడానికి ఛాన్స్ ఉంది కదా. మరి ఎట్లా జడ్జ్ చేస్తామండి ఈ విషయాన్ని? మనం పర్టికులర్గా ఆ కంపెనీ పెరిగే కంపెనీలో పెట్టుబడి పెడతాను గ్యారెంటీ ఏంటి? స్టాక్ మార్కెట్లో నిజంగా ఎన్ని కంపెనీలు ఫుల్ రిటర్న్స్ డెలివరీ చేస్తున్నాయి? ఇప్పుడు ఇండెక్స్ పైకి వెళ్తుంది బికాస్ కంపెనీస్ విల్ కమ్ అండ్ గో. ఇండెక్స్ లోకి వస్తుంటాయి, పోతుంటాయి. సో ఓవరాల్ గా ఇండెక్స్ పైకి వెళ్తుంది కానీ ఒక కంపెనీలో కళ్ళు మూసుకొని పెడితే డబ్బులు నిజంగానే పెరుగుతాయంటానికి ఏం ప్రూఫ్ లేదు. అండ్ నెంబర్ 2, మీరు పెట్టుబడి పెట్టిన తర్వాత అది నిజంగా పెరిగేదాకా మీరు ఉంచుతారని గ్యారంటీ లేదు. ఇప్పటిదాకా మనం ఏవైతే యూట్యూబ్ లో వాటిల్లో స్టోరీస్ విన్నామో, అప్పుడెప్పుడో 10,000 పెడితే ఇప్పుడు అవి 10 కోట్లు 100 కోట్లు అయినాయి అని. అయితే వాళ్ళు పెట్టి వాళ్ళ కాగితాలు పోగొట్టుకొని మర్చిపోయి ఉంటారు ఆడ బీరువా కింద పెట్టి, లేదా మనిషి చచ్చిపోయి ఉంటాడు. ఆ మనిషి చూసున్నా, ఆ మనిషి బతుకున్నా దాన్ని బతకనిచ్చేవాడు కాదు. ఎమోషన్స్ ఉంటాయండి. మీకు ఒక ప్రాఫిట్ లెవెల్ రీచ్ అయిన తర్వాత మీరు దాన్ని ఉండనిస్తారా? అమ్మేస్తారు వెంటనే. ఇవన్నీ నోటితో మాట్లాడడం ఈజీ కాదు. యాక్చువల్ గా ఫైనాన్స్ వర్క్ విత్ ఎమోషన్. చాలా ఎమోషన్స్ తోటి వర్క్ అవుతుంటది. ప్రతి రూపాయి, ఒక ల్యాండ్ మీద ఎమోషన్ ఉంటుంది, మ్యూచువల్ ఫండ్ మీద ఎమోషన్ ఉంటుంది. మరి మీరు ఉండనిస్తారా ప్రతి దాన్ని? అది ప్రాక్టికల్ గా సాధ్యం కాదండి. సో బేసిక్ గా స్టాక్స్ ఎస్ గుడ్ ఆప్షనే, కానీ ఏ స్టాక్ అనేది ఎట్లా చెప్తారు? దట్ వాస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. ఇప్పుడు 10 సంవత్సరాలు రిటర్న్ రాలేదు, ఏం చేస్తారు? రాకుండా ఉండదా? ఎందుకు? హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాస్ట్ 4 years నుంచి నో రిటర్న్స్, రిలయన్స్ నో రిటర్న్స్, టీసీఎస్ నో రిటర్న్స్, ఇన్ఫోసిస్ నో రిటర్న్స్, విప్రో నో రిటర్న్స్. ఏం చేస్తారు మరి? ఇప్పుడు 4 years 5 years ఖాళీ కూర్చున్నాయి, అవి ఉంచుతారా? ఏమో తర్వాత కరెక్ట్ 6th year బయలుదేరుద్దేమో అది జర్నీ, కానీ మీరు ఉండనియరు కదా అన్ని. అది ప్రాక్టికల్ గా సాధ్యం కాదండి. హ్యాండిలింగ్ ఏ స్టాక్ ఈస్ వెరీ డిఫికల్ట్. దాని వెనకాల చాలా అండర్స్టాండింగ్ ఉండాలి. ఆ బిజినెస్ ని అర్థం చేసుకోవాలి. ఆ స్టాక్ ఎందుకు పెరగట్లేదో మనకు తెలిసి ఉండాలి. ఎప్పుడు పెరుగుద్దో కనీసం అర్థం చేసుకోగలగాలి. ఫర్దర్ మనం ఏం చేయాలి? వ్యాపారాన్ని చదవాలి. ఇట్ ఈస్ నాట్ బయింగ్ ఏ స్టాక్, వీఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ ఎ బిజినెస్. సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ ద బిజినెస్. ఇఫ్ యూ ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ టీసీఎస్, అండర్స్టాండ్ టీసీఎస్ ఫస్ట్. వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద బిజినెస్ దట్ దే డూ? వాళ్ళ రెవెన్యూ ఏంటి, వాళ్ళ ఆర్డర్ బుక్ ఏంటి, వాళ్ళు ఇయర్ ఆన్ ఇయర్ ఎంత గ్రో అవుతున్నారు, వాళ్ళు కాస్ట్ కటింగ్ చేశారా, లేదా ఏదైనా కొత్త టెక్నాలజీని ఎవాల్వ్ చేస్తున్నారా, లేకపోతే కొత్త డేటా సెంటర్స్ పెడుతున్నారా? అండర్స్టాండ్ దేర్ బిజినెస్. అదొక్కటి అయితే సరిపోదు. మళ్ళీ ఆ టెక్నాలజీ రిలేటెడ్ సెగ్మెంట్ అంతా ఎట్లా గ్రో అవుతుంది, వాళ్ళందరితో పోలీసు బెటర్గా చేస్తున్నారా, వీకర్గా చేస్తున్నారా, కంపెనీ ఏ కామెంటరీస్ బయటకి రిలీజ్ చేస్తుంది, వాళ్ళ ఫ్యూచర్ ఇదంతా తెలియకుండా స్టాక్ కొనేది పెట్టేయండి డబ్బులు వస్తాయనంటే ఏంటిది? మీరు చెప్పేది ఎలా ఉందంటే, గెస్ట్ గా రాకండి రా బాబు, చదువుకోండి. పెళ్లి చేసుకొని దగ్గర ఉండుకొని చేయాల్సిన పని ఇది. ఎగ్జాక్ట్లీ, దగ్గర పెట్టుకొని చేయాలి. దాన్ని ఎప్పటికప్పుడు చదువుతూ ఉండాలి, చూస్తూ ఉండాలి. వాట్ అబౌట్ దట్ కంపెనీ అనేది. ఒకప్పుడు ఐడియా తెలుసు కదా, ఐడియా కంపెనీ, వోడాఫోన్ ఐడియా తీసుకుంటున్నాం. ఇప్పుడు నా ఫస్ట్ లాస్ట్ ట్రిగ్గర్ అయింది అందులోనే. 100 రూపాయల దగ్గర ఉండేది స్టాక్. ఐ గెస్ 2013-14 నాకు గుర్తులేదు. ఆ టైంలో 100 రూపాయల దగ్గర ఉండేది. సేమ్ ఫిలాసఫీ, పెట్టు వదిలేస్తే డబ్బులు వస్తాయి కదా. ఇట్స్ ఎ గ్రేట్ కంపెనీ. ఆ రోజుల్లో వోడాఫోన్ ఐడియా వాజ్ ఎ గ్రేట్ కంపెనీ ఇన్ దోస్ డేస్. ఐ ఇన్వెస్టెడ్ లాట్ ఆఫ్ మనీ, మై స్టార్టింగ్ ఎర్నింగ్స్ అని అందులో ఇన్వెస్ట్ చేసిన. ఫట్మని పట్టం మొదలుపెట్టింది. సేమ్ ఫిలాసఫీ, ఏమైతే పడుతుందో లభిస్తుంది అంతే కూర్చున్నా. అది పడుతూనే ఉంది 6 రూపాయలకి వచ్చింది, 3 రూపాయలకి వచ్చింది.
యూసీ అదే నేను చెప్పేది, ఎట్లా మనం జడ్జ్ చేస్తాం అది ఏ కంపెనీ అవుతుందో? దట్ ఈస్ నాట్ పాసిబుల్. మరి ఆ రోజు కంపెనీ మంచిదే కదా, మరి పడిపోయింది కదా. ఎస్ బ్యాంక్ ఏమైంది? ఎస్ బ్యాంక్ ఇన్వెస్టర్ల పరిస్థితి ఏంటి? ఎంత దారుణంగా పడిపోయింది, ఇంకా రికవర్ కాలేదు. ఎట్లా అన్ని కంపెనీలు ఉన్నాయి, మరి ఎస్ బ్యాంక్ వాజ్ ఎ గ్రేట్ కంపెనీ. దాని స్టాక్ ప్రైస్ అంత బాగున్నప్పుడు ఏం డిస్ప్యూట్స్ లేవు. సార్ అన్నిటికీ రెడీగా ఉండాలంటారు. రెడీ కాదు, చదువు ఉండాలి. ఆ రోజు నేను చదవలేదు కాబట్టి మూర్ఖంగా పెట్టే ఐడియాలు. చదువు ఉంటే పెట్టేవాడిని కాదేమో. దట్ వాస్ మై ఫస్ట్ లెసన్ యాక్చువల్లీ. దట్ ఈస్ ద ఫస్ట్ యూనివర్సిటీ ఫీ ఐ paid to the market by losing money in idea. That idea has given me an idea. This is not the way to invest. ఐడియా జీవితాన్ని మార్చేసింది. అది ఇది ఇన్వెస్ట్ చేసే పద్ధతి కాదు, చదవాలి, అర్థం చేసుకోవాలి అనే విషయం నాకు అప్పుడు తెలిసింది. Yes, sir. దాని వెనకాల చాలా సైన్స్ ఉంటుంది. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద నెంబర్స్ అనే విషయం నాకు తర్వాత తెలిసింది. సో బేసిక్గా మనం యూట్యూబ్లో కనిపించినట్టుగా ఏదో ఒక స్టోరీ చూస్తాం, అంతే పెడితే అన్ని కోట్లు అయితే ఎందుకైతే దానికి పలిపాట లేదా? మీ ఒక్కరికైతే కోట్లు, అట్లా కోట్లు సంపాదించుంటే ఎంతమంది ఉండాలి? మరి ఎందుకు ఇంకా దేశం అంతా కూడా పేదరికంలో బతుకుతుంది? ఇండియన్ యావరేజ్ ఎందుకు వెల్త్ అంతా కూడా లోవర్లో ఉంది? ఎందుకు ఉంది? ఎందుకంటే సాధ్యం కాదు కాబట్టి. అది చేయాలనుకుంటే పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ చదవాలండి. దట్ వాస్ ద పాయింట్. సో వాళ్ళకి మీరు ఇచ్చే ఒక వర్డ్ లో మ్యూచువల్ ఫండ్ లో పెట్టుకోండి. ఓకే, ఏమీ తెలియకపోతే మ్యూచువల్ ఫండ్ విషయం కూడా అగైన్ నేను చెప్తాను. మ్యూచువల్ ఫండ్ ఆల్సో ఈస్ డైరెక్ట్ ప్రోడక్ట్ ఆఫ్ స్టాక్ మార్కెట్. మ్యూచువల్ ఫండ్ లో కొన్ని వేల ఫండ్స్ ఉన్నాయి. 2000, 2500 పైపించి మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, ఈక్విటీ ఫండ్స్, ఇట్లా చాలా ఫండ్స్ ఉన్నాయి. ఏ ఫండ్ లో పెట్టాలి అనేది అగైన్ ఇట్స్ ఎ ఛాలెంజ్. ఇప్పుడు స్మాల్ క్యాప్ అనేది లాస్ట్ ఇయర్ బాగానే రిటర్న్ ఇచ్చింది. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అన్ని ఇచ్చినాయా? ఇవ్వలేదు కదా. అన్ని సెగ్మెంట్స్ రిటర్న్స్ అయితే ఇవ్వలేదు కదా. ఇప్పుడు చాలా స్మాల్ క్యాప్స్ ఉన్నాయి, ఇండెక్స్ ని బీట్ చేసి కొన్ని ఇండెక్స్ బీట్ చేయని చాలా ఉన్నాయి. సో ఏ టైప్ ఆఫ్ ఫండ్ లో సెలెక్ట్ చేయాలి, ఏంటి, ఎలా ట్రావెల్ చేయాలి, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ అగైన్ మీకు తెలిస్తే ఓకే, తెలియకపోతే ఉన్నారు కదా లైసెన్స్ ఉన్న వాళ్ళు, వెళ్ళండి వాళ్ళ దగ్గరికి. లైసెన్స్ ఉన్న వాళ్ళు వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు.